అవగాహన లేకపోవడం. ఏంటి అవగాహన లేకపోవడం అంటే జేఈఈ మెయిన్స్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఇంకా అదే రిజిస్ట్రేషన్ మళ్ళీ మనం ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, చేసుకోవాల్సిన పని లేదని అనుకునే వాళ్ళు చదవడం అంటే చదువుతూ ఉంటారు, కానీ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి కానీ ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి కానీ పూర్తి అవగాహన చేసుకోరు. ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు అందరికీ నా యొక్క నమస్కారములు. సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వీడియోస్ ఎడ్యుకేషనల్ గా పిల్లలకు సపోర్ట్ ఇస్తున్న వీడియోస్ కాబట్టి ఇది చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివలన పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది, చేరవలసిన ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఈ మధ్య నాకు ఇద్దరు మెసేజ్ పెట్టారు, కామెంట్ చేశారు. ఏంటంటే 2 సంవత్సరాలు ఇంటర్ చదివారు, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు, కానీ లాస్ట్ డేట్ వచ్చేసింది, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. జేఈఈ అడ్వాన్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, జేఈఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే అవగాహన లేదు. ఏంటి అవగాహన లేదు? జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషనే జేఈఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అని అంటాం. అట్లా కాదు, జేఈఈ అడ్వాన్స్ సెపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, సెపరేట్ నెంబర్ ఉంటుంది. దాని యొక్క లాస్ట్ డేట్ 4th వరకు ఉందని కూడా నేను ఒక షార్ట్ కూడా రిలీజ్ చేశాను. అది చూసి మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఎలాగా అని అడిగారు. మన చేతుల్లో లేదు, అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అర్థం కాక, అవగాహన లేక వచ్చే వీడియోస్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడకుండా, అవగాహన పొందకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకొరకే మేము ఈ యొక్క వీడియోస్ ని తయారు చేసి అందిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా తన యొక్క సంవత్సరాన్ని నష్టపోకూడదు అని చెప్పి మేము ఎంతగానో సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి మేము ఈ వీడియోస్ చేస్తున్నాం. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలకు చాలా మంచి జరిగే ఇన్ఫర్మేషన్ మేము అందించడం జరుగుతుంది. ఇకపోతే ఈ జేఈఈ అడ్వాన్స్ గురించి వాళ్ళు పెట్టిన మెసేజ్ని బట్టి నాకు కొన్ని వివరాలను జరిగిపోయింది. ఇంకా వాళ్ళిద్దరి గురించి మనం ఏమి, ఒక రోజు నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇలా మిస్ అయ్యారు ఏంటి పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అనుకున్నాను. ఈ జేఈఈ అడ్వాన్స్ 2,50,000 మందికి వాళ్ళు అవకాశం ఇస్తే కట్ ఆఫ్ ద్వారాగా, అయితే ఆ కట్ ఆఫ్ లో ఎంతమంది దానికి అప్లై చేసుకుంటారంటే 1,70,000 లేదా 1,80,000 మంది అప్లై చేసుకుంటారు. మిగతా 70,000 మంది అప్లై చేయరు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి కారణం? ఒకటి, నెంబర్ 1 అంటే జేఈఈ మెయిన్స్ లో మంచి మార్క్స్ వచ్చి కట్ ఆఫ్ వస్తుంది, కానీ 75% రావాలి, ఆ కండిషన్ ఉంది ఇంటర్మీడియట్ బోర్డులో. ఆ ఇంటర్మీడియట్ బోర్డులో 75% రాని వాళ్ళు ఉంటారు. ఆ విధంగా కొంతమంది రాయలేరు ఆ ఎగ్జామ్. అలాగే మంచి మార్క్స్ వచ్చి మంచి కట్ ఆఫ్ వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉంటారు జేఈఈ మెయిన్స్ లో, కానీ ఇంటర్మీడియట్ లో ఏదో ఒక టఫ్ పేపర్ వచ్చి మార్క్స్ రాని వాళ్ళు ఉంటారు. ఈ మార్క్స్ రాని వాళ్ళ కోసం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని పెట్టారు. అవి త్వరలోనే వచ్చి నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. దాని వివరాలు కూడా చెప్తాం. అయితే ఆ విధంగా కొంతమంది ఎగ్జామ్ రాయకుండా, ఇంకా మూడవది ఏంటంటే అవగాహన లేకపోవడం. ఏంటి అవగాహన లేకపోవడం అంటే జేఈఈ మెయిన్స్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఇంకా అదే రిజిస్ట్రేషన్ మళ్ళీ మనం ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, చేసుకోవాల్సిన పని లేదని అనుకునే వాళ్ళు చదవడం అంటే చదువుతూ ఉంటారు, కానీ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి కానీ ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి కానీ పూర్తి అవగాహన చేసుకోరు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చదువుతారు చాలా నాలెడ్జ్ గా. ఇప్పుడు ఏదైనా మ్యాథ్స్ లో క్వశ్చన్ ఇచ్చారంటే విత్ ఇన్ 3 minutes లో చేసేస్తారు. అది నేనైతే 30 minutes చేయాల్సి వస్తుంది. అలాగా అంత స్పాంటేనియస్ గా, అంత ఇంటెలిజెంట్ గా చేయగలుగుతారు. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి
ఈ ఎగ్జామ్స్ ఫాలో అవ్వడం కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నుంచి జాగ్రత్తగా చూసుకోవడం కానీ చాలా వెనుకంజ వేస్తాం. అందుకని ప్రత్యేకించి ఈ జేఈ అడ్వాన్స్ కోసం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చిన్న వీడియో చేస్తున్నాను. ప్రత్యేకించి ఇది జేఈ అడ్వాన్స్ గురించి. అడ్మిట్ కార్డు ఎప్పుడు రాబోతుంది అనేది చెప్పి, ఈ అడ్మిట్ కార్డు మే 11వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మీకు ఈ అడ్మిట్ కార్డు అందుబాటులో ఉంటుంది 17వ తారీఖు వరకు. 17వ తారీఖు ఎప్పటి వరకు అంటే మీకు మధ్యాహ్నం 2:30 వరకు అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సేమ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్, మళ్ళీ జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ అనుకో, జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ఆ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది JEEADV.AC.in అని. అందులోకి వెళ్ళి మీరు మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబర్ని గట్టా అక్కడ ఇచ్చినట్లయితే అక్కడ మీకు ఆటోమేటిక్ గా అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఆ లొకేషన్ లో మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని తర్వాత ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. గమనించాలి, ఈ అడ్మిట్ కార్డు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది? మే 11వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మే 17th వరకు. ఎంత త్వరగా మీరు దాన్ని ప్రింట్అవుట్ చేసేసుకుంటే మంచిది. లాస్ట్ వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకు లాస్ట్ వరకు వెయిట్ చేయకూడదు అంటే కొన్ని సందర్భాల్లో మీ రిజిస్ట్రేషన్ నెంబరే ఉంటుంది కానీ ఫోటో వేరే వరకు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ముందుగానే చూసుకుంటే ఈమెయిల్ ద్వారాగానే ఏదో పెట్టి మీరు సరి చేసుకోవచ్చు. లాస్ట్ లో ఇంకా చాలా టైం ఉంది, వెళ్లే ముందు ఒకసారి ప్రింట్అవుట్ చేసుకుంటానని అనుకుంటూ ఉంటారు. అలా చెయ్యొద్దు. ముందుగానే మీరు దాన్ని ప్రింట్అవుట్ చేసుకుని చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? మీరు ఆ కార్డ్ని మీ పేరు సరిగ్గా ఉందా లేదా, మీ రోల్ నెంబరు చూసుకోవాలి, మీ ఫోటోగ్రాఫ్ ఉందా లేదా, మీ సిగ్నేచర్ అక్కడ కనెక్ట్ అయ్యిందా లేదా, మీకు వచ్చిన సెంటర్ ఏంటి, ఆ సెంటర్ మీ హోమ్కి ఎంత దూరంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే నా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏంటి, ఇలాంటివన్నీ మీకు ముందుగా తెలియాలి. కాబట్టి ముందుగానే మీరు ప్రింట్అవుట్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకుందాం, ఇంకా రేపు దాకా టైం ఉంది, ఏం పర్లేదు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటర్నెట్ మీరు ఆన్ చేసేటప్పుడు కరెక్ట్గా కరెంట్ పోతాం. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి మేము ముందుగా తెలియజేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మీరు మే 11వ తారీఖు లేదా మే 12వ తారీఖు మీరు రెడీ చేసేసుకోండి. సిద్ధపడి ఉండండి ముందుగానే ఎగ్జామ్ గురించి. ఈ విషయాలు మీరు గమనించాలని మేము తెలియజేస్తున్నాము. కానీ డిలే చేయకండి. డిలే చేయడం వలన ఏంటంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, నాకు తెలిసే ఇద్దరు పిల్లలు, ఇంకా నాకు లాంటి వాళ్ళు ఎంతో మంది గైడెన్స్ ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఎంతమంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి అని అంటున్నారో నాకు అయితే అర్థం కాలేదు. అందుకని ముందుగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క అడ్మిట్ కార్డుని మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి, సరి చూసుకోండి. ఎగ్జామ్కి ముందుగానే 1 గంట ముందు వెళ్ళండి. ఇది 2 పేపర్లు ఉంటుంది, ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా చెక్ చేసుకుని మీరు ఎగ్జామ్ రాయాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరలా ఇంకొకసారి అవకాశం ఉంటే ఈ జేఈ అడ్వాన్స్ ఆ పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి అనేది మనం చర్చిద్దాం. మరి ఒక్కసారి ఆ వీడియోని చేద్దాం. ఈ వీడియోని ఇంతవరకు చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.